హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు అవర్ ఛానల్ @మంకీ మనీ. సో కువైట్ వ్లాగ్స్ అయితే మనం తీస్తూ ఉంటామని అందరికీ తెలుసు. సో సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే కువైట్లో గేర్లెస్ వెహికల్ అండ్ టొయోటా యారిస్ 2026 ఈ మోడల్ అయితే ఈ కార్ని అయితే చూద్దాము. నేను ఎందుకు ఈ వీడియో అయితే నేను చేస్తున్నానంటే చాలామంది కామెంట్ అయితే చేశారు, గేర్లెస్ వెహికల్ ఎలా ఉంటుంది ఏంటి బ్రో అని చెప్పేసి. సో నేను ఎందుకు మీకు టొయోటా యారిస్ 2026 అని చెప్పానంటే బేసిక్ ఇది మోడల్ అయితే చాలా బాగుందండి దీంట్లో అయితే. ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఒక ఫ్యూచర్ కూడా ఉంది, ఆ ఫ్యూచరు చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అని నేను చెప్పాను. నచ్చితేనే ఖచ్చితంగా చూడండి, నచ్చకపోతే ఇప్పుడే డ్రాప్ ఆఫ్ అయిపోండి. సో ఓకే, ఇప్పుడైతే ఫైనల్గా వెనకాల ఇదంతా వీడియో అయితే క్లారిటీ లేదని నాకు కూడా తెలుసు బ్రో, బట్ కానీ నాది చిన్న ఫోను. కానీ ఫ్యూచర్లో మీ సపోర్ట్ ఉంటే నేను ఒక మంచి ఫోన్ అయితే తీసుకుంటాను. సో మొత్తానికైతే టొయోటా యారిస్ ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. సో సీట్లు మీరు ఒకసారి చూసుకునేటట్టయితే సీట్లు వచ్చేసి మా ఫ్రెండే వేయించుకున్నాడు, వైట్ కలర్ సీట్లు అయితే వస్తాయి. సో మనం ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం స్టీరింగ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇక్కడైతే కొత్తగా వచ్చే డ్రైవర్లకు కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను టొయోటా యారిస్. సో కీ బటన్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసాడు, కీ బటన్ నార్మల్గానే ఇచ్చేసాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కువైట్లో వచ్చేసి అక్కడ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది కదా ఇండియాలో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, బట్ కానీ తెలియకపోయినా నేను చెప్పాడని నా బాధ్యత. సో ఇక్కడ చూసారా, మీరు దీన్ని డౌన్ చేశారంటే లెఫ్ట్ సైడ్, అదే మీరు పైకి అప్ చేశారంటే రైట్ సైడ్ సిగ్నల్. సో ఇక్కడ లైట్స్ మంచిగా ఇచ్చాడు, లైట్స్ కూడా ఎల్ఈడి ఇచ్చేసాడు బ్రో, వైట్ కలరు. నెక్స్ట్ స్టీరింగ్ అయితే ఈ విధంగా ఉంది. సో ఇక్కడ చూసుకునేటట్టయితే ఒక నిమిషం కనపడ్డంలే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వైబర్కి సంబంధించింది. సో డ్రైవర్స్కి అందరికీ కూడా మంచి కంఫర్టబుల్గా మంచిగా ఇచ్చారు. సో ఇంకొకటి ఇటు సైడ్ వచ్చింది కదా, ఇటు సైడ్ వస్తే ఇవన్నీ విండోస్. సో విండోస్ అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చాడు, మంచిగా ఇచ్చారు 2026 మోడల్కి అయితే. చూడు, లెఫ్ట్ రైట్ మనం అడ్జస్ట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. సో మొత్తం కారు కూడా లాక్. నెక్స్ట్ వచ్చేసి విండోస్కి ఉంటాయి కదా, విండోస్కి వచ్చేసి ఇది ఆటోమేటిక్ మనకు డ్రైవర్ దగ్గర ఉంటుంది కదా అదైతే. సో ఇది అన్నిటికీ మొత్తం 4 విండోస్ కలిపి ఇది ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకునేటట్టయితే మనకు లాక్ ఆన్ ఇది ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కాల్ దగ్గరికి వెళ్తే ఓన్లీ బ్రేకు ఎక్సలేటర్. సో కువైట్లో అన్నిటికీ తెలుసు కదా, వితౌట్ క్లచ్ మ్యాక్సిమం ఉండదు, కొన్ని దాంట్లోకి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మంచిగా డిస్ప్లే అయితే ఇచ్చాడు, మంచి డిస్ప్లే పెద్దగా. సో ఇంకొకటి ఇక్కడ చూడండి, పార్కింగ్ లైట్లు వేయడానికి అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఏసీ అయితే మంచిగా కూల్ ఉంది. ఇదేంది అనుకుంటున్నారా, ఇది వచ్చేసి మ్యాగ్నెట్, ఫోన్కి మ్యాగ్నెట్ తగిలించుకొని దాంట్లో అయితే చేసుకుంటారు. సో ఏసీ ఆఫ్. ఇప్పుడు మనమైతే ఏసీ ఆన్ చేసాం, ఇది రియర్, ఫ్రంట్ మోడ్, ఇక్కడ కూల్ మ్యాక్స్, ఏసీ. సో ఏసీ అయితే ఆన్ చేసుకుంటాం, ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ గేర్ విషయానికి వస్తేనేమో ఇప్పుడు మనమైతే ఈ గేర్ విషయం ఏంటంటే లాక్ అంత ఈజీగా రాదు బ్రో. సో ఇక్కడ ఫస్ట్ గేర్ విషయం చూసుకుందాం. గేర్లో ఇప్పుడు ప్రజెంట్ పార్కింగ్లో ఉంది. సో కొంచెం వెనక్కి అంటే ఇక్కడ పుష్ బ్యాక్ ఇచ్చాడు, ఒక్క నిమిషం చెప్తా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ప్రెస్ బటన్ ఉంటుంది. ఈ ప్రెస్ చేసి వెనక్కి అనాలి, ప్రెస్ చేసి వెనకాలికి అనాలి. సో ఆ ప్రెస్సింగ్ బటన్ చూపించాను కదా, ఇలా అయితే ఉంటుంది. ప్రెస్ చేసి వెనక్కి వేస్తే గేర్ పడుతుంది. సో ఇక్కడ చూసుకునేటట్టయితే మనం పి అంటే తెలుసుగా పార్కింగ్, ఆర్ అంటే రివర్స్, ఎన్ అంటే న్యూటన్ చేయొచ్చు, డి అంటే డ్రైవ్లో ప్లస్ మైనస్. ఇది 2026 మోడల్కి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అయితే అప్డేట్ ఇచ్చేసాడు. సో మనం ఇంతవరకు లోపలే చూసుకున్నాం, లోపల ఏమైనా డౌట్లు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా చెప్పండి. సో ఇంటీరియర్ కూడా బాగా ఇచ్చాడు,
ఇక్కడ 2 లైట్స్ ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ మంచి ఫ్రంట్ కెమెరా లేదు, ఇది మిర్రర్. సో ఫైనల్గా కార్ అయితే ఈ విధంగా ఉంది. స్పేస్ కూడా చాలా బాగుంది బ్రో, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ విధంగా అయితే ఉంది టొయోటా యారిస్ 2026 మోడల్. సో ఇది ఎవరికి యూజ్ అవుతుంది అని మళ్ళీ మీరు అడుగుతారేమో. ఇది వచ్చేసి డెలివరీ జాబ్స్కైనా, క్యాబ్కైనా, అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మంచి మైలేజ్ కూడా వస్తుంది. మైలేజ్ వచ్చేసి ఇప్పుడు మనం ఎంతో చూపిస్తుందో చూద్దాం. 32 degrees. 18.4 కిలోమీటర్ అయితే చూపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో మనం ఇప్పటి వరకు లోపల అయితే చూసుకున్నాం. సో బయట చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్, ఇక్కడ ఇచ్చాడు హ్యాండ్ బ్రేకు. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి ఇది ఛార్జింగ్ పెట్టుకోవడానికి అందరికీ ఐడియా ఉంటుంది, ఛార్జింగ్ పెట్టుకుంటే ఇచ్చాడు. ఇది డెస్క్ ఇచ్చాడు, డెస్క్ విధంగా అయితే ఇచ్చాడు. మనం వెనకాల డిక్కీ అవి చూద్దాం. సో డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది, పెద్దగా ఇచ్చాడు చూడండి. కూడా డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. మా వాడి బ్యాగులు అన్నీ ఉన్నాయి. సో డిక్కీ ఆ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో బయట చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. ఇది 2026 యారిస్. ఇది ఫ్రంట్ సైడ్. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.